ఆయన వస్త్రధారణ గురించి ఆయన మాట్లాడలేదు. ఆయనకి ఎంతసేపు ఉండి ఇప్పుకొని చూపిస్తే చూడాలని కోరిక ఉంది. అది ఆయన తప్పు చెప్పిండు కాబట్టి ఆయన తప్పు అని శివాజీ గారిని బండ బూతులు తిట్టిండు. శివాజీ గారిని ఒక్కనే తిట్టలేదు ఆయన. గరకపాటి నరసింహరావు గారిని తిట్టిండు, మన తల్లి సీతాదేవిని తిట్టిండు, మన హిందూ దేవుళ్ళందరిని తిట్టిండు. ద్రౌపది దేవిని గారు కూడా తీసుకొచ్చిండు, అందరిని తీసుకొచ్చిండు ఆయన. ఒక పుచ్చకాయ ముఖ పెట్టి మగవాడి అంగం ఆడవాడి స్త్రీ అంగం రెండు పెట్టి ఆడు చూపించిండు. అట్టాడు సన్నాసి గురించి నువ్వేం అడుగు నేను చెబుతా వాడి గురించి. వాడిని చెప్పు తీసుకొని చెప్పుకు పెంట రాసి కొట్ట బుద్ధి అయింది అనమాట. అట్టాటి ఎదవని అట్టాటి ఎదవకి అసలు ఏం చేసినా తక్కువే అయింది. ఇలా సాక్షాత్ సీతాదేవినే తీసుకొచ్చి పెట్టిందంటే రేపు తల్లిని పెట్టడా? కన్న తల్లిని కూడా పెడతాడు పెట్టాడు సన్నాసి. కన్న తల్లి తలతో సిగ్గుతో తలదించుకునే పరిస్థితికి తీసుకొచ్చిండు. వాడికి ఏం పని అండి? సీతాదేవి కాడికి పోయిండు. ఇక్కడ వచ్చింది బట్టలు ముచ్చటి, ఇప్పుకునేది కప్పుకునేది కాడికి వచ్చింది. ఇక్కడ వచ్చింది సంస్కారం సంస్కృతి వచ్చింది. దేవతల కాడికి ఎందుకు పోయిండు? వాడికి ఏం పని? అది ఇచ్చింది ఎవరు? మనమేగా. ఫాలో చేసి ఇంకేం పుట్టింది? ఇప్పుడన్నా కళ్ళు తెరిచి ఇప్పుడు 5-6 రోజుల నుంచి నడుతుంది. కళ్ళు తెరిచి అనుపాలో కొడితే ఏం పుట్టింది ఒక్కొక్కరికి? మన భారతదేశంలో పుట్టారు కదా, అందరూ అన్నమే కదా తినేది. అనుపాలో కొడితే వాడి కళ్ళు నెత్తికెక్కిన కళ్ళు కింద దిగుతాయిగా. చాలా మంది ఇంకా ఫాలోవర్స్ ఇంకా ఉన్నారు. వాళ్ళు కూడా ఏంటంటే చాలా మంది కొంతమంది ఆయనకు సపోర్ట్ గా చేస్తున్నారు. వాళ్ళ గురించి మీరేమంటారు? అందుకే ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? మీరు మన భారతదేశంలో పుట్టలేదా? మన ఇండియన్స్ కాదా? మహిళలైనా కానీ పురుషులైనా కానీ మీకు పౌరుషం రావట్లేదా? చెప్పు. మన దేవతలను కించపరిచినట్టు మాట్లాడి మంచి మాట్లాడిన వాళ్ళని అసలు అసహ్యంగా మాట్లాడిండు. ఆ పుచ్చకాయ మొక్కని కీరాదాసకాయ పెట్టి అసలు చాలా అసహ్యం చేసిండు. అట్టాడి సన్నాసిని ఇంకా ఎందుకు ఫాలో చేస్తారు? ఇంకా ఎందుకు సపోర్ట్ చేస్తారని నేను అడుగుతున్నా. మహిళా సంఘాలు ఇప్పుడు మాట్లాడితే బాగుంటుంది కదా. మన దేవతని ఆ తల్లి ఆ రోజు ఇట్టాటి సన్నాసి ఇట్టాటి కుక్క ఎవడో పుడతాడని చెప్పి ఆ తండ్రి శ్రీరామచంద్రుడు అగ్ని ప్రవేశం చేపించిండు. ఆ తల్లి అసలు ఆ తల్లి అక్కడ ఏం జరిగిందని వాడు రావణాసురుడు తీసుకుపోయినా కూడా ఆమె అరికాలను కూడా ముట్టుకోలే. ఆ సన్నాసి భూమిని పెక్కలించి తీసుకొని పోయిండు. ఆమెను అంటుకోవడానికి వాడికి కూడా దమ్ము చాలలేదు. ఈడెవడండి పిచ్చుకొక్క చేయడానికి ఆ దేవతను తీసుకొచ్చి? ఈడెవడు? ఇట్టాటి ఎదవని ఎందుకు ఫాలో చేస్తున్నారు? వారం నుంచి నడుస్తుంది. బుద్ధి లేదా? దేవత ముచ్చిన ఎందుకు చెప్పాలి అసలు? ఆ తల్లిని తీసుకురావడానికి మనకు అర్హత సరిపోద్దా? ఆమెను చెప్పడానికి ద్రౌపది దేవిది. ఆ తల్లి చీరలాగినందుకు యుద్ధాలు జరగలేదా? పురాణాలు చూడలేదా? చదవట్లేదా? ఏం పుట్టింది? చదువుతుందిగా. నాకే చదువు రాని దానికి తెలిస్తే చదువు వచ్చిన వాళ్ళకి ఏం పుట్టింది తెలియట్లేదా? ఇప్పుడు ఆమె ఫైట్లు ఆగినందుకు ఎంత యుద్ధం నడిచింది? 14 ఏళ్ళు వనవాసం కూడా చేసినారు కదా. మీ పిల్లలకు మీరేమి నేర్పిస్తారు? ఇప్పుడు మీకే తెలవకపోతే రేపు మీ పిల్లలకు మీరేమి నేర్పిస్తారు? దయచేసి అర్థం చేసుకోవాలి. అసలు ఆమెను ఎందుకు తీసుకొచ్చింది ఈ సన్నాసి వీళ్ళిద్దరిని? వాళ్ళిద్దరికి ఎంత చరిత్ర ఉంది? ఎంత యుద్ధం నడిచింది? సీతాదేవిని తీసుకపోతే ఎంత యుద్ధం నడిచింది? ద్రౌపదేవి చీరలాగితే ఎంత యుద్ధం నడిచింది? స్త్రీకి ఎంత గౌరవం వచ్చింది? అసలు ఎన్ని ఉన్నాయి దాంట్లో మాట్లాడుకోవాలంటే? ఒక్కటి కాదు కదా మాట్లాడుకోవాలంటే. మనకు సరిపోదు. ఆ పవిత్రమైనది చెప్పాలంటే మనకు సరిపోదు అనమాట. వాడు మాట్లాడడానికి వాడెవడు పిచ్చుకొక్క కాదండి. నాన్ వెజ్ ఒక వీడియో పెట్టాడు. నా ఉద్దేశం చేసుకోవడం వాళ్ళని అంటాం కాదు, చేసిన వాళ్ళకి పురాణాలలో శిక్షలు పడ్డాయి. ఇక్కడ 60,000 రేపులు జరిగినా కానీ ఇండియాలో శిక్షలు పడట్లేదు అని చెప్పిండు ఆయన. మరి దాని గురించి మాట్లాడాలా? ఆ సన్నాసి అనివేశ సన్నాసి అనేవాడు ఆ పిచ్చి కుక్క దాని గురించి మాట్లాడాలా. మన ఇండియాలో అభంసం పిల్లలు రేపుకు గురి అవుతున్నారు. హాస్టళ్లలో, గురుకుల హాస్టళ్లలో, కాలేజీలలో ఉత్తగా పనికి పోయి వచ్చేవాళ్ళు, బ్రతకటానికి పోయి వచ్చేవాళ్ళు లేడీస్ చాలా మంది మానభంగాలకు గురి అవుతున్నారు. వాళ్ళని అరాచకంగా చంపేస్తున్నారు కాల్చి కట్నాల కోసం. అత్త మామలు ఏదిచ్చి, మొగుడు ఏదిచ్చి, అనుమానం అని ఒకడు చంపే వాళ్ళ గురించి మాట్లాడాలి కదా. మరి అది మాట్లాడకుండా సీతాదేవిని ఎందుకు తీసుకొచ్చిండు? అది కదా వాడు మాట్లాడాల్సింది. సీతాదేవిని ఎందుకు తీసుకొచ్చిండు? ద్రౌపది దేవిని ఎందుకు తీసుకొచ్చిండు? గరగపాటి నరసింహరావు గారిని ఎందుకు తీసుకొచ్చిండు? శివాజీ గారిని ఎందుకు తీసుకొచ్చిండు? ఈ సన్నాసి ఇవన్నీ ఎందుకు రావాలా? మరి తప్పు కాదా? ఇప్పుడు ఏం చేస్తున్నా ఈ మహిళా సంఘాలని నేను ప్రశ్నిస్తున్నా. ఈ ఉమెన్ కమిషను ఇప్పుడు ఎందుకు గట్టిగా పడతలేదు? మంచి చెప్పిన కూర్చోబెట్టి ధర్మాన్ని తలదించుకునేటట్టు ఎందుకు చేయాలా? అధర్మం మాట్లాడిన గురించి ఎందుకు మాట్లాడతలేదు? అంటే వాడు సన్నాసనే.